త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త పీసీసీ చీఫ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27తో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో కొత్త టీంను ఏర్పాటు కోసం ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు కొత్త కమిటీల ఏర్పాటులో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే పీసీసీ రేసులో బీసీ సామాజిక వర్గం నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రేసులో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధు యష్కి, సురేష్ షెట్కార్ కూడా ఉన్నారు. ఇటు రెడ్డి సామాజిక వర్గం నుంచి జానారెడ్డి, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు పీసీసీ చీఫ్ ను మంత్రి శ్రీధర్ బాబు సైతం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ వర్గం నుంచి సీతక్క, బలరాం నాయక్ సైతం రేసులో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి గాంధీ భవన్ నుంచి ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, ఈ నెల 27తో తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి కాలం రేవంత్ రెడ్డి ముగియబోతా ఉంది. ప్రస్తుతం ఆయన సీఎంగా కొనసాగుతుండటంతో తెలంగాణకు కొత్త పీసీ చీఫ్గా కొత్త అభ్యర్థిని పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం సిడబ్ల్యూసీ సమావేశాలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. ఈరోజు సాయంత్రం రాహుల్ గాంధీ ఖర్గేతో విడివిడిగా భేటీ అయ్యే కనిపిస్తూ ఉంది. ఈ నెల 27తో తన పదవీ కాలం ముగియడంతో కొత్త పీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుందనే దానిపైన రాహుల్ గాంధీ ఖర్గేతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పలు సామాజిక వర్గాల ఆధారంగా, పార్టీ లాయల్టీ ఆధారంగా కూడా కొన్ని పేర్లు అయితే బయటకు వినిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది నేతలు కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా అధికారం లేదు, 10 ఏళ్ల తర్వాత అధికారం రావడంతో ఈ పదవి వస్తే ఆల్మోస్ట్ సీఎం స్థాయిలో పార్టీలో బలం పెరుగుతుంది, ఆ నేతకు కమ్యూనిటీకి సంబంధించి కూడా బలం పెరుగుతుందనే అభిప్రాయంతో చాలామంది నేతలు కూడా వివిధ సామాజిక వర్గ నేతలు ఈ పీసీసీ చీఫ్ పదవి కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెడ్డి బీసీ ఈక్వేషన్ అనేది బాగుంటుందనేది పార్టీలో ఎక్కువ వినిపిస్తూ ఉంది. గతంలో కూడా వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు డి శ్రీనివాస్ బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. కీకే కూడా కొన్ని సంవత్సరాల పాటు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇలా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేత సీఎంగా ఉంటే ఇతర సామాజిక వర్గ నేతలు పీసీసీగా ఉండడం అనేది గతంలో చూడడం జరిగింది. ప్రస్తుతం కూడా ఆ ఈక్వేషన్సే పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రేసులో సంబంధించి చూస్తే మనకు రెడ్డి సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. ఈయన బయట ఎక్కడికి చెప్పకపోయినప్పటికీ ఏసీసీ నేతలకు సంబంధించి ఒక లీస్ట్ అయితే పోయినట్టుగా తెలుస్తోంది. ఈయనతో పాటు జగ్గారెడ్డి అలాగే రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా పీసీసీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా మంత్రులుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నప్పటికీ ఆ జిల్లా నుంచి మరొక రెడ్డి సామాజిక వర్గ నేతకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేనట్టుగా ప్రస్తుతం పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ మంత్రి పదవి కాకుంటే తనకు పీసీసీ పదవి ఇవ్వాలన్నట్టుగా పార్టీ నేతల దగ్గర చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తన అభిప్రాయాన్ని ఇన్ఛార్జి దీపాదాస్ ముందుకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక జగ్గారెడ్డి కూడా తనకు సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఖచ్చితంగా తనకు ప్రమోషన్ కావాల్సిందే, పీసీసీ పదవి కావాలని కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తూ ఉంది. రాహుల్ గాంధీకి సంబంధించి కూడా కొంత జగ్గారెడ్డికి గతంలో మంచి పేరున్న నేపథ్యంలో ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి చూస్తే నలుగురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఈయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మా పీసీసీ పదవి ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈయనతో పాటు మధు యాష్కి అలాగే సురేష్ షెట్కార్ ప్రస్తుతం జహీరాబాద్ ఎంపీగా ఉన్నారు, కొత్తగా గెలవడం జరిగింది. ఈయన కూడా పీసీసీ పదవి ఆశిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ ఆశిస్తూ ఉన్నారు. నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ కొన్ని సమీకరణాల దృష్ట్యా ఆయన చివరి నిమిషంలో ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే ఆ సమయంలోనే పార్టీలో కీలక పాత్ర ఇచ్చే విధంగా ఒక కీ పొజిషన్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో సామాజిక సమీకరణాలు వర్కౌట్ అయితే సంపత్ కుమార్కు పీసీసీ పదవి దక్కే అవకాశం లేకపోలేదని చెప్పుకోవచ్చు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి చూస్తే మహబూబాద్ ఎంపీగా ఉన్న బలరాం నాయక్ పేరు వినిపిస్తూ ఉంది. దీంతో పాటు మంత్రి సీతక్క పేరు కూడా వినిపిస్తూ ఉంది. నిజానికి చాలా రోజుల నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా సీతక్క పేరు వినిపిస్తున్నప్పటికీ ఒక కండిషన్ అనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉంది. మంత్రులుగా ఎవరైతే కొనసాగుతున్నారో వారికి పీసీసీ పదవి ఇవ్వద్దు, ఒకవేళ పీసీసీ పదవి ఇవ్వాలంటే మంత్రి పదవి ఉండొద్దనే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒకరికి 2 పదవులు ఉండడం ద్వారా మరొక వ్యక్తికి అన్యాయం
చేసిన వాళ్ళు అవుతాం. 2 పదవులు ఇవ్వడం వల్ల పెద్దగా వచ్చే ఉపయోగం లేదు. రెండింటి మీద కాన్సెప్ట్ చేయడం అనేది కష్టం. పీసీసీ లాంటి కీలక పదవి ఇస్తే వాళ్ళకు ఇతర పదవులు ఉండకూడదని చెప్తున్నారు. దీంతో పాటు శ్రీధర్ బాబు పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఈయన కూడా గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అయిన సమయంలోనే ఈయన పేరు వినిపించినప్పటికీ అప్పుడున్న సమీకరణాలు ఎన్నికల దృష్టిలో కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం శ్రీధర్ బాబు కూడా పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 1-2 రోజుల్లో దీనిపైన కసరత్తు పూర్తి చేసి ఈ నెల 27 లోపు కొత్త పీసీసీ చీఫ్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం కూడా చేపట్టే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్కి సంబంధించి ఒక సామాజిక వర్గం నేతలు ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్లో 4 నుంచి 5 నియమించే అవకాశం ఉంది. ఇతర సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్ని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.